నా ప్రియమైన మిత్రులారా, దయ్యాల ప్రపంచానికి సుస్వాగతం. ఈ కథ అర్థం కావాలి అంటే మొదటి 2 భాగాలు చూసిన తర్వాత చూడండి. ఇద్దరు భార్య భర్తలు షికారుకి వెళ్తారు. వెళ్ళి ఎంజాయ్ చేసే క్రమంలో ఒక మొండం లేని శరీరం చూసి భయపడడం, అది చూసి పారిపోవడం, లక్కీ కాలు స్లిప్ అవడం, వాళ్ళు ఒక సైకో చేతిలో చిక్కుకుపోవడం. అది సినిమా అవడం. 5గురు కుర్రవాళ్ళు సినిమా గురించి మాట్లాడుతూ ఉండడం, అక్కడ రెడ్ డ్రెస్ అమ్మాయి వాళ్ళలో ఒకడికి కనిపించడం. అకస్మాత్తుగా కారు ఆగిపోవడం. కారు ఎందుకు ఆగిందో దిగి చూడడం. కేశవ్ వాళ్లకు ఇటు చూడండి గాయ్స్, ఇటు చూడండి అని చెప్పడం ప్రస్తుతం. గాయ్స్ ఇటు చూసారా అనగానే అందరూ కేశవ్ వైపు తిరిగి చూస్తారు. టైర్ పంచర్ అయి ఉంటుంది. అరే ఛా, ఈ టైంలో ఏంట్రా ఇలా అయింది, ఏంట్రా ఇప్పుడు ఏం చేద్దాం రా రాజీవ్ అని అంటాడు భార్గవ్. అందుకే చెప్పా, మిడ్ నైట్ షో వద్దు వద్దు అని చెప్పా, ఆయన విన్నావా? చూడు ఇప్పుడేమైందో, అంత నీ వల్లే అని భార్గవ్ వంక చిరాకుగా చూస్తాడు మాధవ్. నువ్వు ఆగరా బాబు, నేను చూసుకుంటానుగా అని అంటాడు భార్గవ్. అరే ఇక్కడ దగ్గర్లో మెకానిక్ షాప్ ఉందేమో చూద్దాం రా అని అంటాడు రాజీవ్. సరే రా అంటారు మిగిలిన వాళ్ళు. అలా కొంతసేపు వెతికిన తర్వాత అటుగా వెళ్లే ఒక వ్యక్తి కనిపిస్తారు. చూడడానికి 30 సంవత్సరాలు, కొంచెం స్మార్ట్ గా ఉంటాడు అతను. వీళ్ళు అతని దగ్గరకు వెళ్లి అన్న మా కారు ట్రబుల్ ఇచ్చింది, ఇక్కడ దగ్గర్లో ఏదైనా కారు మెకానిక్ షాప్ ఉందా అని అడుగుతాడు భార్గవ్. ఆ వ్యక్తి అయ్యో లేదు తమ్ముడు, ఒక 5 కిలోమీటర్లు వెళ్తే గాని దొరకదు అని చెప్తాడు. ఆ మాట విన్న మాధవ్ భార్గవ్ వంక తినేసేలా చూస్తాడు. వామ్మో, వీడి చూపుతోనే తినేసేలా ఉన్నాడు అని మనసులో అనుకుంటాడు భార్గవ్. ఊరే నీకు దండం పెడతారా నాయన, నువ్వలా చూడకు, భయం వేస్తుంది. ఇంతలో అరే అక్కడ ఏదో బంగ్లా ఉన్నట్టు ఉందిరా అని రాఘవ్ అనగానే అందరూ అటువైపు తిరిగి చూస్తారు. అవున్రా, అక్కడికి వెళ్ళి ఏదైనా హెల్ప్ అడుగుదాం అని అంటాడు కేశవ్. కేశవ్ అన్న మాటతో వాళ్ళు కూడా సరే అని వెళ్తారు. అలా కొద్ది దూరం వెళ్ళాక ఒక వాచ్మెన్ ఉంటాడు. ఎవరు బాబు మీరంతా, ఇటువైపు వస్తున్నారేంటి, ఏమైంది అని అంటాడు వాచ్మెన్. మా మార్గ మధ్యలో మా కారు ట్రబుల్ ఇచ్చింది, కారు రిపేర్ చేయించుకుందామంటే కారు మెకానిక్ షాపు కూడా లేదు, పైగా ఇప్పుడు సమయం కూడా 12 కావస్తోంది. ఇప్పుడు ఎటు వెళ్లాలో తెలియలేదు, అందుకే ఈరోజు రాత్రి ఇక్కడే ఉండి రేపు వెళ్ళిపోదామని అడగడానికి వెళ్తున్నాం సార్. అయ్యో కానీ బాబు, ఇక్కడకు రావడం అంతా మంచిది కాదు బాబు అని అంటాడు వాచ్మెన్. ఎందుకంటే ఇక్కడే ఎన్నో యాక్సిడెంట్స్ జరిగాయి, అందుకే దీని ప్రమాదకరమైన చోటు అని అంటారు. అందుకే ఇక్కడకు రావాలంటే జనం జంపుతారు అని అంటాడు వాచ్మెన్. సార్ ప్లీజ్ సార్, ఈ రాత్రికి ఇక్కడ తలదాచుకుంటాం, కాదనకండి సార్ ప్లీజ్ సార్ అని మాధవ్ బ్రతిమిలాడుతాడు. మిగిలిన వాళ్ళు కూడా ఎంతో బ్రతిమిలాడతారు. మనసులో నేను ఎంత చెప్పినా వీళ్ళు వినట్లేదు ఏంటి అని మనసులో అనుకుంటాడు వాచ్మెన్. మాధవ్ తన 2 చేతులు జోడించి సర్ ప్లీజ్ సర్ అని అతని చేతులు పట్టుకుని ప్రాధేయపడుతూ కాదనకండి అని బ్రతిమాలాడతాడు. సరే బాబు, నేను ఎంత చెప్పినా మీరు వినట్లేదు, సరే ఇష్టం అని వెనక్కి జరుగుతారు. వాళ్ళు సంతోషంతో అలా ఆ బంగ్లా వైపుకు వెళ్తారు. మాధవ్ కాలింగ్ బెల్ కొడుతూ ఉంటాడు. ఇంతలో ఒక అందమైన అమ్మాయి తలుపు తీస్తుంది. వాళ్ళంతా ఆశ్చర్యపోతారు, ఎందుకంటే ఆ అమ్మాయి అంత అందంగా రెడ్ డ్రెస్ లో రెడ్ గులాబీ లాగా, చూడడానికి 20 సంవత్సరాలు, తెల్లగా ముట్టుకొంటే మాసిపోయే అంత అందంగా ఉంటుంది. ఆ అమ్మాయి హలో హలో అని ఆ అమ్మాయి అంటుంటే వాళ్ళు ఆ అమ్మాయిని అలా చూస్తోండి పోతారు. ఎక్సైజ్ మీ మిమ్మల్నే అని చిటికె వేస్తూ ఎవరు మీరంతా అని అంటుంది తను. అప్పుడే తేరుకున్న మాధవ్ ఆ అమ్మాయి మాటలకు బదులుగా సారీ అండి, మా ఇంటికి వెళ్తుంటే దారిలో మా కారు ట్రబుల్ ఇచ్చింది అండి, దగ్గరలో కూడా ఎలాంటి కార్ సర్వీసింగ్ సెంటర్ కూడా లేదు, ఏం చేయాలో తెలియక మీ ఇల్లు కనిపించింది, అందుకే ఇలా అని మాధవ్ అంటాడు. మేడం మీరు ఊరికే ఇవ్వ అక్కరలేదు మేడం, ఈ నైట్ కి రెంట్ పే చేయమన్నా పే చేస్తాం మేడం అని భార్గవ్ అనగానే భార్గవ్ వైపు కొంచెం కోపంగా చూస్తుంది ఆ అమ్మాయి.
అయ్యో వాడి మాటలు పట్టించుకోకండి ప్లీజ్ అని మాధవ్ రిక్వెస్ట్ చేస్తాడు. కొంచెం భార్గవ్ వైపు చూస్తున్నా తను మాధవ్ మాటలకు నవ్వుతూ ఉంటుంది. ఆ అమ్మాయి నవ్వడం చూసి వీళ్ళు కూడా నవ్వుతారు. మేడం లోపలికి రావచ్చా అని అడుగుతాడు మాధవ్. సరే లోపలికి రండి అని చిన్నగా నవ్వుతూ వీళ్లను లోపలికి ఆహ్వానిస్తుంది. ఆ అమ్మాయి అందుకే ఇలా మా ఇంటికి వచ్చారన్నమాట అని అంటుంది ఆ అమ్మాయి. అవునండి అని అంటాడు మాధవ్. అమ్మాయి రండి కూర్చోండి అని అనగానే వాళ్ళు కూడా కూర్చుంటారు. చెప్పండి ఇందాక ఏదో అంటున్నారు అంటుంది ఆ అమ్మాయి. అదే మేడం ఈ ఒక్క రాత్రికి మీ ఇంట్లో ఒక రూమ్ ఇస్తే అని అంటాడు మాధవ్. ముందు నన్ను మేడం అనకండి ప్లీజ్, నా పేరు రాధాకృష్ణ. రాధ అని పిలవండి చాలు అంటుంది ఆ అమ్మాయి. అవును మీరు భోజనం చేశారా వాళ్ళ వైపు చూసి అడుగుతుంది. రాధ ఆ మాట అనగానే ఎక్కడ లేని సంతోషం అంతా ఆ ముఖంలో ఒక వెలుగు వెలుగి అబ్బే ఇంకా లేదండి అని అంటాడు రాఘవ్. మనకు రూమ్ ఇవ్వడం మే గొప్ప, మళ్ళీ ఈ భోజనాలు అవి ఇవి అడగడం అంత అవసరమా అన్నట్లు కళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అయ్యో అతన్ని చూపులతో చంపేస్తారా ఏంటి అలా చూస్తున్నారు అని చిలిపిగా అంటుంది రాధ. మాటలకు రాధ వైపు చూసి అది కాదు రాధ, తను అన్నదాంట్లో తప్పేముంది, ఉండండి అరేంజ్ చేస్తాను. కిచెన్ రూమ్ కి వెళ్లి తినడానికి భోజన హాలుకు తీసుకుని వచ్చి అంత సిద్ధం చేస్తుంది. రాధ అలా సిద్ధం చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. రాధ వచ్చి భోజన హాలుకు రమ్మంటుంది. అవును మీ పేరు ఏంటి అండి అని అడుగుతుంది. నా పేరు మాధవ్ అండి. వాడు పేరు భార్గవ్. హై భార్గవ్ అని చెబుతూ ఉంటుంది. వాడి పేరు కేశవ్. హై కేశవ్. వాడి పేరు రాఘవ్. హాయ్ రాఘవ్. వాడి పేరు రాజీవ్. హాయ్ రాజీవ్ అని అంటుంది. అరే మీకు లాగా మీ పేర్లు కూడా భలే విచిత్రంగానే కలిశాయి అని రాధ అంటుంది. ఆ మాట వినగానే వాళ్ళు కూడా నవ్వుతారు. చూడండి మాధవ్, మనం దేన్నైనా దాచుకుంటుందాని కోపాన్ని, ప్రేమని, బాధని, ఆకలిని దాచుకోలేము. ఆ మాటలకు ఇంప్రెస్ అయ్యి తన వంక అలాగే చూస్తూ ఉండిపోయాడు మాధవ్. మిగిలిన వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు చూసుకుంటూ సైగలు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి వాళ్లకు వడ్డిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి భార్గవ్కి వడ్డిస్తుంటే మేడం చాలండి అని అంటాడు భార్గవ్. అయ్యో పర్లేదండి ఇంకాస్త పెట్టించుకోండి చాలు మేడం అని అంటూ నే వడ్డిస్తుంది. మాధవ్కి వడ్డిస్తూ ఉంటుంది. చాలు మేడం అని అంటాడు. అబ్బా నన్ను మేడం అని అనకండి చెప్పాను కదా, నా పేరు రాధాకృష్ణ. రాధ అని పిలవండి చాలు అంటూ నవ్వుతూ చికెన్ వేస్తుంటే అడ్డుపడుతూ రాధగారు నేను చికెన్ తినను అని అంటాడు మాధవ్. ఏంటి మీరు చికెన్ తినరా అని అంటుంది రాధ. అవునండి తిననండి నవ్వుతూ తలాడిస్తాడు మాధవ్. ఎందుకండి అని ఆశ్చర్యంగా అడుగుతుంది. ఎందుకు అంటే నాకు జంతువులంటే చాలా ఇష్టం. మే పెట్ లవర్. రాధ మాధవ్ చెప్పే మాటలకు అలా చూస్తూ ఉండిపోతుంది. నాకు ఎప్పుడూ ఖాళీ దొరికినా వాటితో ఆడుకుంటాను. ఆ కాస్త సమయంలోనే ఏదో తెలియని ప్రశాంతత దొరుకుతుంది. అందుకే అవంటే నాకు చాలా ఇష్టం. ఆ మాటలు విన్న రాధ మాధవ్ వంక ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోతుంది. మిగిలిన వాళ్ళు మళ్లీ వాళ్ళ మొహాలు చూసుకుంటూ మన మాధవ్ దెబ్బకు తను కూడా పడిపోయింది రా అని నవ్వుకుంటూ సైగలు చేసుకుంటూ ఉంటారు. ఏమండి రాధగారు ఇంకెంతసేపు అలా చూసుకుంటూ ఉంటారు, కొంచెం మా గురించి ఆలోచించండి అని అంటాడు భార్గవ్. అది వినగానే రాధ ఈ లోకంలోకి వచ్చి అయ్యో సారీ అండి ఉండండి పెడతాను అంటూ వాళ్లకు వడ్డిస్తుంది. అలా భోజనం అయ్యాక ఒక సోఫాలో కూర్చుని ఉంటారు. వంటలు చాలా బాగున్నాయి రాధగారు అని మాధవ్ అంటాడు. నవ్వుతూ థాంక్స్ అండి అంటుంది రాధ. అవును రాధగారు మీరొక్కరే కనిపిస్తున్నారు, ఇంట్లో ఎవరు లేరు ఏంటండి అని అంటాడు భార్గవ్. అవును అండి ఇంట్లో ఎవరు లేరండి అని అంటుంది రాధ. మరి ఎక్కడికి వెళ్లారండి అని అంటాడు మాధవ్. అమ్మా నాన్న పెళ్లికి వెళ్లారండి, అన్నయ్య ఏమో లండన్లో ఉన్నాడు అని అంటుంది రాధ. ఆయన మిమ్మల్ని ఇలా ఒక్కదాన్నే వదిలేసి అలా ఎలా వెళ్లారండి అంటాడు మాధవ్. నేను కూడా అదే అనుకున్నా, కానీ మీరు వచ్చారుగా నాకు చాలా సంతోషంగా ఉంది మాధవ్ వంక చూస్తూ అంటుంది.
ఆ మాట విన్న మాధవ్ మనసులో నవ్వుకుంటాడు. మిగిలిన వాళ్ళు కూడా అలా నవ్వుతూ, వీడు మామూలోడు కాదు, ఆ అమ్మాయిని అలా ఎలా పడేశాడురా అని అంటాడు భార్గవ్. అయినా దానికి కూడా టాలెంట్ కావాలి అంటాడు కేశవ్. అయినా వాడిలో ఏం చూసి రా ఆ అమ్మాయి వాడిని అంతలా ఇష్టపడుతుంది అని అంటాడు భార్గవ్. ఇది ఇలా ఉండగా రాఘవ్ అనుకోకుండా గోడ వైపుకు తిరిగి చూస్తాడు. తిరిగి ఆశ్చర్యపోతూ కొంచెం భయపడుతూ ఉంటాడు. ఇంతకీ రాఘవ్ ఏం చూశాడు, ఎందుకు భయపడుతున్నాడు, అది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే.